తెలంగాణ హిస్టరీలో భాగంగా వేములవాడ చాళుక్యుల గురించి బేసిక్ పాయింట్స్ ఏంటో చూద్దాము. వేములవాడ చాళుక్యుల యొక్క మూల పురుషుడు ఎవరు అంటే సత్యాశ్రయ రణవిక్రముడు. స్థాపకుడు వినయాదిత్య యుద్ధమల్లుడు. గొప్పవాడు 2వ అరకేసి, చివరివాడు 3వ అరకేసి. రాజధాని వచ్చేసి బోధన్ వేములవాడ. వీళ్ళు ఎవరి సామంతులు అంటే రాష్ట్రకూటుల యొక్క సామంతులు. వీళ్ళ యొక్క మతం జైన మతం అనమాట. అసలు ఈ వేములవాడ చాళుక్యులు ఎలా వచ్చారు విష్ణుకుండనీళ్ళ తర్వాత అంటే, ఈ సత్యాశ్రయ రణవిక్రముడు ఉన్నాడు కదా, ఇతను ఫస్ట్ బాదామి చాళుక్యులకు సామంతులుగా ఉన్నారనమాట. సో ఉంటూ ఇతను పనిచేశాడనమాట సపాదక్షల దేశాన్ని. అసలు సపాదలక్ష దేశం అంటే ఏంటిదంటే కరీంనగర్, నిజామాబాద్ డిస్టిక్స్ అనమాట. అయితే వీళ్ళు బోధన్ రాజనగర్గా చేసుకొని ఈ 2వ పులకేశి పరిపాలించిన సమయంలో ఈయన సత్యాశ్రయ రణవిక్రముడు వర్క్ చేశాడనమాట. సో బాదామి చాళుక్యులకు రాష్ట్రకూటులకు మధ్య యుద్ధం జరిగితే బాదామి చాళుక్యులు ఓడిపోయి వీళ్ళ డైనస్టీ అనేది అంతమవుతుంది. అంతమవ్వగానే వీళ్ళు రాష్ట్రకూటులకు సామంతులుగా మారుతారు. ఇదే స్టోరీ అనమాట వేములవాడ చాళుక్యులు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.